ఆ పెద్దది చాలా పెద్దగా ఉంది కదా ఇంజక్షన్, బర్రెలకేసే తట్టుంది మరి. అందుకే టీవీ చూడొద్దు అని. టీవీకి సంబంధం అలే లోపల నాకు ఒక లేన నాతో తిప్పించుకోవద్దు, ఊరికి మెంటల్ తెప్పించద్దు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను హాస్పిటల్కి పోతున్నాను. అది కన్నుది చెప్పు. బ్లడ్ సెట్ అయిపోయింది. బ్లడ్ సెట్ అయింది. ఆపరేషన్కి వెళ్తున్నాను ఈరోజు. లేజర్ ట్రీట్మెంట్. లేజర్ కంట్లో వేసి ముక్కులో ఉండే లేజర్ వస్తుంది బయట. మగం వస్తుంది. అన్నీ తీసుకున్నావా? ఏమేమి కావాలా మొత్తం అంతా? నీకు ఆపరేషన్ బాగా జరగాలని పొద్దున్నే లేచి హనుమాన్ బడబాలను స్తోత్రం చదివినా నీకు తెలుసా? ఎగ్జామ్కే కాదనమాట, ఇట్లా ఆపరేషన్కి కూడా ముందే వచ్చినాము. డాక్టర్ వచ్చేకంగా 1 అవర్ అవుతుందంట. అదే మెడిటేషన్ చేసుకోకూడదు, అట్లా మెడిటేషన్ అట్లా మంచిది, బాగుండాలని. సో అక్కడి నుండి ఆపరేషన్ చేయడానికి ఇక్కడికి పిలుచుకొని వచ్చినారనమాట. ఆపరేషన్ చేసేటప్పుడు ఎట్లా ఫీల్ అవుతాను? ఎట్లా ఫీల్ అవుతాను? భయం అవుతుంది. భయం ఎందుకు? భయం వేయాలన్నా? భయం వేయాలంటే ఆపరేషన్ అయితే భయం ఉండదా? చిన్న ఆపరేషనే కదా అది. చిన్నదంటే ముక్కు కుక్క పెట్టద్దా? చిన్నదంటున్నా. అయ్యా, కంగారు పడకూడదు. కంగారు వేళ చిన్న మా తెలుగు మాట్లాడాలి. ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా? ఫస్ట్ అనస్థీసియా ఇస్తారు. అనస్థీసియా అంటే మత్తిస్తారు. మత్తిస్తారు, తర్వాత ఇంజక్షన్ ఇస్తారు. ఎందుకు ఇస్తారులే? ఇంకా నా భయపెట్టించే చెప్తాను. చెప్పినావులే. ఆ తర్వాత తీసుకోకుండా మత్తు రాకుండా వాళ్ళని ఎగిచ్చుతున్నాము. ఎగిచ్చిదంతా అరవై పడతారు. ఆ తర్వాత ఏం చేస్తారు తెలుసా? పెద్దది ఉంటుంది ఎక్విప్మెంట్, లేజర్. అది పై స్టేట్ యాడని తగిలితే సినిమాలో ఇది సరిగ్గా కట్ అయిపోతుంది. నీ మగంలే ఇట్లా భయపడిచ్చేకేనా? నువ్వు పోలే, నేను చేపించుకొని వస్తాను. నువ్వు వాళ్ళు కూడా నవ్వుతున్నారు. జాగ్రత్తగా ఉన్న కథలు కూడా భయపడిస్తున్నాడు. ఇవన్నీ సూదులు వేస్తారు, పెద్ద రాడు పెడతాడు. సూదినా కొడుకు. నిజం నేను చెప్తాను, నీకు అర్థం కాదు. నేను చెప్పేది నేను లేజర్దే కదా చెప్పి. నీకు దూరుస్తారులే. మామూలు పెడతాను లేజరా? లేజర్ ఎక్కడి నుండి వేస్తారు? ఇప్పుడు ఎక్కడి నుండి వేస్తారు? మళ్ళీ నేను అదే చెప్తాను. నువ్వు ఇంత లావు పెడతారు, ఇట్లా ఇదంతా కట్ అయిపోతారు అని చెప్తారు. సో నీకు గుడ్ న్యూస్, డిస్కౌంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లేజర్ వేసినప్పుడు టెన్షన్ పడకూడదు. కళలకు అది నువ్వు నమస్కారం పెట్టారు. అది గమ్మనండి. ఎందుకు నన్ను భయపెట్టిస్తాను? నా థియేటర్లో ఎప్పుడు పోను. థియేటర్ బ్రహ్మాండంగా ఉంటుంది చూసా నీకు. థియేటర్ బ్రహ్మాండంగా ఉంటే నా ఆస్తి నాకు రాసిస్తారా? ఏమన్నా బాగా వచ్చే డాక్టర్ సినిమా వేస్తారు చిన్నది. ఇది డాక్టరా? మా కన్నగుడ్డు గట్టిగా ఇంజక్షన్ వేస్తాను ఎక్కువ. మా అమ్మనే నాకు ఫస్ట్ బ్లడ్ తీస్తారు. నిజం చెప్తాను, ఫస్ట్ బ్లడ్ తీస్తారు. బ్లడ్ కాకపోతే ఏమన్నా తిరిగిలేదా? బ్లడ్ తీసి టెస్ట్ చేస్తారు. ఏమో లేదని నా విషయం ఉంటాను. అంటే ఆపరేషన్ ఎక్కువ టీవీను సెల్లు చూసి సంబంధం లేదులేమ్మా. ముక్కుకి రంధ్రం ఎక్కువ టీవీలో చూసి కంట్లో నీళ్లు కాస్తాయి.
నిజంగా చెప్తాను. టీవీ చూస్తే ముక్కు రంధ్రం పడిపోతుందా చెవిలి? ఎత్తిపోయింది. అట్లనే ఎక్కువ చూస్తారు టీవీ. పొద్దున్న స్టార్ట్ చేస్తే రాత్రి. దానికేం సంబంధం, ఎందుకు చూస్తా పొద్దున్న రాత్రి, దానికేం పని కాకుండా. ఇంకా ఎప్పుడు చూస్తాను కట్టి వైన్ అలా కనిపిస్తుంది. టీవీ అన్న చూడొచ్చు, సెల్ అసలే చూడదు. చెప్పేది బాబీ, నువ్వు ఊరికే ఉండు బాబీ, ఎందుకు భయపడించుకుంటున్నావు? భయపడద్దని చెప్తాను. భయపడించే లోపల పోతుంది, ఇట్లా పొరపాటు కట్లు కావచ్చు, కట్ అయిపోవచ్చు, చెక్కచ్చు, ఏమైనా కావచ్చు. ఇవన్నీ చెప్తారా? డాక్టర్ చెప్తే నేను 20 సగాలు కూడా ఉండదు. వీళ్ళు ఏం కాదని చెప్తాను నాకు. నేను వాళ్ళు ఇంటానే ఉన్నారులే, నువ్వు ఏం చెప్పేది. స్ట్రాంగ్ అవుతావు, కట్ అయిపోతాయి అవన్నీ. స్ట్రాంగ్ అవుతావు, చాలా స్ట్రాంగ్ అవుతావు. వేరే అన్నారు దాన్ని భయపడిచ్చేది అంటారు. ఏం కాదు, నిజంగా చెప్తాను. అసలు నీకు అనస్థీషియా ఇస్తానే, నీకు తెలియ ముందు తెలుదు ఏం చేస్తున్నారో కూడా తెలియదు నీకు. తెలిస్తే ఎగిచ్చి కంటాం. అనస్థీషియా ఇవ్వకుండా లేజర్ పంపిస్తే చిన్నపిల్ల అరిచినట్లు అరసదు. అరిసేది కాదు, వాళ్ళంతా ఫస్ట్ అనస్థీషియా వేసే బాగా మత్తు వస్తుంది. మొగములే చూస్తాండుమా తీసేలా. అదే తీసేద్దులు ఎప్పుడెందుకు కానీ కాదు, చూస్తాండు వాళ్ళు ఆపరేషన్ చేసే తర్వాత ఎట్లా చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు నిద్రపోద్దు. మళ్ళా వచ్చిందా చెప్పు ఎట్లుందో. నీకేమన్నా? నీకేమే ఏమైంది? అయ్యో కొట్టుకున్నారా? కుట్లు పన్నాయా? చూసొస్తావా ఏమైనా ఇట్లా పోయి సన్నగా మళ్ళీ ముక్కు వచ్చి ఎట్లున్నావు చూడు మా అమ్మ, ఎట్లున్నావు చూడు ఒకసారి. నవ్విపిస్తే అంత చిల్లు అవుతుందని మూత అవుతారు. కాదు, అది ముక్కు పుడక పెట్టుకొని చేసినాక డాక్టర్ మంచిగా ఆపరేషన్ చేసినందుకు ముక్కు పుడక తీసుకో డాక్టర్ అని గిఫ్ట్ నర్సుకి వెళ్తాను. చెప్పుతో కొడతారు నర్సుకి. ప్యూర్ గోల్డ్. నీకు భయం అవుతుందంట, కూడా భయం అవుతుందట. టెన్షన్ తీసుకోవద్దండి ఇద్దరు, ఏం కాదట. చిన్న ఆపరేషన్ చాలా. అసలు నీకు అనస్థీషియా ఇస్తాను, నీకు ఆపరేషన్ చేస్తానంటే నువ్వు టీవీ చూసేటట్లున్నావు కదక్క ఎక్కువ. మా అమ్మ కూడా అట్లా చెప్తుందిలే చూడని. అవునక్క, ఓకే. అయితే ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మొత్తము? 4 మంది ఉన్నారు. మళ్ళీ టెన్షన్ పడొద్దుమా ఎప్పుడైనా కానీ. ఒకటి చెప్తా, స్కూల్లో దగ్గర స్కూల్లో నాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిందనుకో, మార్కులు వచ్చినాయనుకో, దిద్దుకునేది పక్కన పెట్టు, చూస్తానే ఫస్ట్ నేను ఫెయిల్ అయింటానా, వెంటనే నా ఫ్రెండ్స్ పక్కన చూస్తాను అనమాట. సునీల్, డిఎం ఇట్లా పవన్, ఆ నాయళ్ళు ఫెయిల్ అయినారా లేదా చూస్తా ఫస్ట్. ఆ నాయళ్ళకి నా ఫెయిల్ అయ్యారు అనుకో, నాకు భయం కాదు. అట్లా నువ్వు కూడా ఇప్పుడు నీతో పాటు వాళ్ళు ఉన్నారు కదా ఆల్రెడీ, ధైర్యం వస్తుంది. అట్లయితే నువ్వు ఎవరన్నా వేరే వాళ్ళు తింటే నీ కడుపు నిండుతుందా? తింటే ఆకలి అవుతుంది. చెప్పింది చేయి. నోరు మూసుకొని వేళ నన్ను కొద్దుకుంటున్నావు. పోరా, నేను మనశాంతి కూర్చుంటా. నిజంగా పోలా వద్దా? అట్లా కాదు, మళ్ళీ బాగుంటుంది. ఎవరైనా చూస్తే ఏంది లేదు, మళ్ళీ నాకు ఫోన్ చేస్తావా? ఎంత చేయాలి చెప్పు. వద్దులేమో, నేను ఉంటాను, నీకు ధైర్యం చెప్తాను. నేను ధైర్యం చెప్తాను. మళ్ళీ ఫోన్ చేస్తాను. ఇంత విచిత్రము. సరేలే, బ్లడ్ గుచ్చేదన్నా బ్లడ్ టెస్ట్ అయిపోతానే పోతాను. ఇది వేసి ఉంటారు కదా, కొంచెం తిక్కుకో బాగా అట్లా. రాంగ్ చెప్పింది. రాంగ్ ఏం లేదు, కరెక్ట్గానే వేసింది. బాగా వచ్చింది కదా అనుకో కొంచెం అట్లా. ఎంత పెద్దగా ఉన్నాయి కదా ఇంజక్షన్ అది. బాగా నాకు చూసా అంటే నాయన అసలు
ఆ పెద్దది చాలా పెద్దగా ఉంది కదా ఇంజక్షన్, బర్రెలకేసే తట్టుంది మరి. నరం వాళ్ళు కదా, అందుకే టీవీ చూడొద్దు అని. టీవీకి సంబంధం అలే లోపల నా కొడుక, అందుకే టీవీ చూడొద్దు అని. టీవీకి సంబంధం అలే లోపల నా కొడుక. నాతో తిప్పించుకోవద్దు, ఊరికి మెంటల్ తెప్పించద్దు, నాకు నొప్పిస్తాను లేదా. ఇదే బాగుండదు అసలు హాస్పిటల్ ఏమనుకుంటా. మళ్ళీ నువ్వు గమ్మనుండు, నువ్వెందుకంటే ఏమో నా టీవీ తగ్గించు. టీవీ చూస్తా. డీప్గా ఇన్హేల్ ఎగ్జేల్ తీసుకో అంతే. ఎందుకు తీసుకోండి, ఎందుకు తీసుకోండి అట్లా? నువ్వేందా నన్ను చంపుతాను. లేదు అక్కడ తీసుకుంటే మైండ్ బాడీ అంతా కూల్ అవుతుంది, చాలా ప్రశాంతంగా. ట్రై చేయాలి ఒక 5 బ్రెత్స్. నిద్రపోద్దు. లేదు నేను ఇందులో నిద్రపోతారా కనిపిస్తున్నా కొడుక. అంతే తీసుకుని ఉంటుంది. వీళ్ళంతా వాళ్ళే కదా. మొత్తం అంతా మిషన్ కటింగ్ ఉంటుందంట నీట్గా, టెన్షన్ లేకపోకుండా. 1/2 అవర్ ఒక్కొక్క సర్జరీ ఉంటుంది. 4 మంది ఉన్నారు అంటే 2 అవర్స్లో. నీ నెంబరు 3 వస్తుంది చూసుకోవాలంటే. చెప్తావు ఉండు చెప్పు. ఇక్కడ పోయేసానండి అని మన బాయ్ పోయేస్తానండి అందరికి బాయ్. One eternity later. పట్టుకోపోద్దు. ఏమ్మా రా. ఏమ్మా నిద్ర వస్తుందా? నడుస్తావా? నేను మటన్ బిర్యానీ తిన్నాను, ముగ్గురికి మటన్ బిర్యానీ. నేను 1/4 కేజీ సపరేట్ తెచ్చుకొని పొడి బిర్యానీ చేసుకున్నాను. తిరిగి తింటాను. ఒకవేళ 3 చేంజ్ అయితే పులుసు వేసుకుంటాను. 3 చేంజ్ అయితే పులుసు వేసుకుంటాను. ఆపరేషన్ అయిందండి. లో బ్లడ్ వస్తాను. బాగుంది. ఎట్లా చేసినారు ఆపరేషన్? ఆపరేషన్ ఎట్లా చేసినారు చెప్పు. ఉన్నారమ్మా అన్ని కదా, కట్టిలా కట్ల పుల్లలు కత్తులు పుల్లల్లాగా సూదులు ఒక కాటు కూడా వల్లే లోపల అంతా నడపెట్టింది, బయట కాదు. మిషన్ తీసుకొని గోడకేస్తామే బొక్కలు అట్టేసినారు. మీకెన్ని రోజులు ఉండక ఇట్లా జరుగుతుంది? 18 ఏళ్ళు. మళ్ళీ 18 నెలలకు కూడా తట్టుకోలేనట్టు చేస్తాను. అట్లా అన్నకు నీళ్ళు ముద్ద కట్టేది, వద్దు దగ్గర బాబీ నాకు నచ్చని లేదు. అమ్మాను అవ్వ చైనీస్ అట్లా ఉంది కదా, ఈ అమ్మ అట్లా ఎందుకుంటుంది చూడు. బాగానే ఉన్నావు కదా చూడాడా బాబీ. లేచిపో, మేము ఉంటాము, లేచిపో. మా కనపడలేదు, జూమ్లో ఎవరు కనపడరు. కనపడరు. ఏం టు సేమ్ నీలాగే నార్మలే నాకు. భయమ్మా గోస్ట్ రైడర్ అయినావు. శుభప్రదమా మొత్తం అంతా చెప్పుందా? బాగా జరిగిందండి. స్టైల్గా ఉన్నావులేమ్మా, నీకేం కానీ. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి నీట్గా ఇంటికాడికి వస్తున్నా. అబ్బా స్మెల్ చంపుతుందబ్బా. ఏమ్మా ఏం చేసినావు?
నాయనా నేను భూతమున్నా నువ్వేందురా నన్ను ఇట్లా వెళ్తానట్లే. కార్యక్రమము పులుసు కూడామా? బిర్యానీ పెట్టుకో, స్పెట్స్ పెట్టుకో, పర్లేదులేమా, పెట్టుకోమా. బూస్ట్లీ ఉన్నట్టు బూస్ట్లీలా ఉన్నీలే. ఏమనుకోవద్దండి, నన్ను చూసి భయపడొద్దండి. ఎంజాయ్ చేస్తాను స్పెట్స్ పెట్టుకుని, నాకు అర్థమైంది కానీ 4 రోజులు అంతే. ఎంజాయ్ చేస్తాను అట్లా. ఏంది గ్యాస్ అయిపోయింది, ఆ? గ్యాస్ అయిపోయింది. మరి ముక్కు కనపడుకోకుండా తీస్తాను మా. దా నీట్గా ఉండు, కరెక్ట్గా స్పెట్స్ గిట్స్ పెట్టుకొని. బాగుందమ్మా. వద్దొద్దు, రాత్రి తింటుందక్క మా అమ్మ. ఏది కూడా తీయే ఆపరేషన్ సక్సెస్ అయినందుకు బిర్యానీ చేసుకొని తింటానము. నువ్వు వచ్చి అట్లా చూడు, ఫస్ట్ మొగునికి పెట్టకుండా పాపది పెట్టుకోండి. పెట్టుకోకూడదు. ఎందుకే తిప్పుతానా ఊరికి ఆడికి ఇటుకి. ఎట్లుందో చెప్తా. కూర్చోరా. అగా తిందురా తిందురా. ఈరోజు ఆపరేషన్ సక్సెస్ అయినందుకు బిర్యానీ చేసుకుంటాను. అవు గొంగూరి మోమాట పడుతుందా ఈరోజు అయ్యా ఆపరేషన్. ఇట్లా లేదు లేక నువ్వు రా చెప్తాను. ఆపరేషన్ సక్సెస్ అయింది, పెట్టుకోక. అయ్యయ్యయ్యయ్యయ్య పట్టుకో పట్టుకో. కొంచెం కొంచెం వేసుకోవద్దు. మాది ఆపరేషన్ సక్సెస్ అయింది, నీకు తెలుదురా. ఆపరేషన్ సక్సెస్ అయింది కదమ్మా.